ఇన్ఫోసిస్కి అప్పటి ప్రభుత్వం 400 ఎకరాలు అంటే 4,000 కోట్ల పైన ఉన్న విలువని అప్పుడు 10 కోట్లకి ఎకరం ఉండే 400 ఎకరాలు అంటే 4,000 కోట్లు అవుతుంది. 4,000 కోట్ల యొక్క ఆస్తి విలువ కలిగిన ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినప్పుడు ఆ కంపెనీ ఇచ్చిన హామీ 500 జాబులు ఏర్పాటు చేస్తామని. ఆ 4,000 కోట్లు అప్పుడు ఖర్చు పెట్టింటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంటైర్ ప్రభుత్వ పాఠశాలల స్కూల్ బిల్డింగ్ల కొరత లేకుండా ఉండేది. చాలా చోట్ల చెట్ల కింద చదువుకుంటామని చెప్పి చూస్తూ ఉంటాం. కానీ ఆ సంస్థ అడిగింది 80 కోట్లు కట్టామంటే 80 కోట్లు కూడా కట్టలేము, 20 కోట్లకు తగ్గించమని చెప్పి అడిగినప్పుడు. అంటే ఆ 4,000 కోట్లు ఎవడాస్తుంది? ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా అధికారం ఉన్నా వాళ్ళ సొంత ఆస్తి కాదు. అది ప్రజలకు సంబంధించిన ఆస్తిని ప్రభుత్వ కస్టోడియన్గా పనిచేయాలి తప్ప అమ్ముకు తినొద్దు. బీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల ఎకరాలు అమ్మేసింది, ప్రభుత్వ పాఠశాలలు మూసేసినది, ప్రైవేట్ కళాశాలలకి అనుమతులు ఇచ్చింది, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చింది. అంతిమంగా ఏ దొర వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన మన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు నక్సలైట్లకు మారి ప్రాణాలు అర్పిస్తున్నారు. కానీ తిరిగి అదే దొర అధికారానికి వచ్చి రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ పాలన ముసుగులో వచ్చి దొరతనాన్ని తీసుకొచ్చి మళ్ళీ 50 ఏళ్లకు వెనక్కి నెట్టబోయబడింది. మన బిడ్డలు అత్యధిక ప్రతిభావంతులు అయిన వాళ్ళేమో నక్సలైట్లుగా మారి ఆత్మార్పణ చేశారు. కానీ చదువుకు దూరం అయిపోయింది. ఇప్పుడు